దిగారు. వడ్లు కొనుగోలు చేయాలని కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు ధర్నా చేపట్టారు. జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైస్ మిల్లుల పేరుతో టప్పటాల పేరుతో అధికారులు కిలోకి 2-3 కిలోలు తరుగు తీస్తున్నారని, హమాలీ ఛార్జీల కింద సంచికి ₹2 అక్రమంగా వసూలు చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వడ్ల కొనుగోలు సక్రమంగా జరపాలని వారు డిమాండ్ చేశారు. ఫస్ట్ పోయినాయి, చాలా మంది వెళ్ళిపోయినాయి. ఒక 40-45 మంది ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమన్నారు, మొన్నటి దాకా 42 కిలోలు జోక్కున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇంకొక కిలో ఎక్స్ట్రా ఇడిపెడితే ఏమవుతుంది, ఏమైనా పోతుందా రైతులది, వర్షం పడితే ఏమొస్తుంది అనే టైప్ మాట్లాడుతారు. అంటే ఇట్లనే అనుకుంటా పోతే గాలి తాలు తప్ప అని 1 కిలో తీసుకుంటారు, సంచికి అర్ధ కిలో ఉంటే కిలో తీసుకుంటారు. ఇవన్నీ పోగా మళ్ళీ కిలో ఇవ్వమంటే రైతులు ఏం పోతుంది అంటారు. కష్టపడితే లోడ్ చేయాలంటే ₹2 కావాలంటున్నారు రైతులు, సంచికి ₹2 ఏడికి వెళ్ళేమంటారు. మరి అదంతా బాగానే సెంటర్లు బంద్ చేసి తాళాలేసి మేము బట్లు కొనమంటే ఈ రైతులంతా ఏదైనా పని చేసుకుంటారు కదా. ఈ రోజు వరకు ఇప్పటి వరకు 6 నెలలు పనిచేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత 14, 13, 18 అంటే ఏనియాడు కుప్ప. మనకు 13, 17, 16 వస్తే చేయిస్తుండు, మ్యాచ్ వస్తే చేయిస్తుండు. ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు అందరు పోయినోళ్ళు వేయరు, ఉన్నోళ్ళు మేము ఇట్లా చేస్తున్నారు. సిఓ గారు ఏమంటారు అంటే, లేదు ఇప్పుడు 3 కిలోలు ఇస్తేనే తీసుకుంటాం అంటారు. 3 ఎందుకు, అన్ని కొండవండి, మీరే బతుకోర్రి. వీళ్ళకి ఇవ్వాలి, రైతులకు పిల్లలు లేరు, వాళ్ళకు సిఓలకు చైర్మన్లకు వాళ్ళకే ఉన్నారు, వాళ్ళే ఉంచుకొని అని మేము అంటున్నాం. మేము వట్టిగానే ఉండమంటున్నాం, మాకు వద్దు, ఏ డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి కూడా అట్లే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ బతకాలంటే ఈ రైతుల్ని ముంచాలి. అలా మేము చెప్పేది ఇది, మాకు న్యాయ ప్రకారంగా కాంటా పెడతాంటే పెట్టని, లేదంటే మమ్మల్ని తొక్కి. చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు కళ. అలాంటి